మొత్తానికి అల్లు అర్జున్ కు 14 రోజుల రిమాండ్ విధించారు. సో ఇప్పటి వరకు కొనసాగిన ఉత్కంఠకైతే తెరపడిందని చెప్పాలి. ఉదయం అరెస్ట్ జరగటం, ఆ తర్వాత తీవ్రత దృష్ట్యా హైకోర్టును ఆశ్రయించినప్పటికీ కూడా ప్రస్తుతం అయితే 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ నాంపల్లి కోర్టు అయితే తీర్పు వెలువరించింది. 14 రోజుల పాటు అల్లు అర్జున్ మేబీ చెంచల్గూడ జైల్లో ఉంచుతారా లేకపోతే ఎక్కడ ఉంచుతారన్న విషయం అయితే తెలియాలి. దీనికి సంబంధించి అప్డేట్ కూడా ఇంకా అందాల్సి ఉంది. సో ఉదయం నుంచి కూడా చూస్తున్నాం, చాలా కూల్గా పోలీసులు వచ్చినప్పటికీ అరెస్ట్ అయితే పోలీసులతో కూడా చాలా కూల్గా వెళ్లిన అల్లు అర్జున్ తాను ప్రత్యక్షంగా మరణానికి కారణం కాదు అంటూ కూడా వాదిస్తూ వచ్చిన అల్లు అర్జున్ ఎట్టకేలకు కేసు తీవ్రత దృష్ట్యా తనపై కేసును కొట్టివేయాలంటూ అటు హైకోర్టును ఆశ్రయించారు, క్వాష్ పిటిషన్ వేశారు. అటు హైకోర్టులో వాదనలు కూడా కొనసాగుతున్నాయి. మరోవైపు ఇప్పుడు నాంపల్లి కోర్టు రిమాండ్ విధిస్తుందా లేదా అన్న ఉత్కంఠకు కూడా తెరపడింది. 14 రోజుల పాటు నాంపల్లి కోర్టు స్టార్ హీరో అల్లు అర్జున్ కు రిమాండ్ విధించింది. మరి కాసేపట్లో అల్లు అర్జున్ ను చెంచల్గూడ జైలుకు తరలించబోతున్నట్టుగా తెలుస్తోంది. ఒకవైపు పుష్ప 2 సినిమా